ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. పౌర్ణమి తర్వాత అంటే నవంబర్ 15 తర్వాత కుజుడు భాగ్యస్థానములో అంటే జన్మస్థానములో ఉన్నప్పటికీ, శుభగ్రహుడై ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా సమస్య అంటే ఏముంటుందండి? మనము గోచారాలు కానీ జాతకాలు కానీ ఇత్యాది వాటిని చూసుకోగలిగితే ఒకటే విషయంలో చూసుకుంటాం. అదేమిట్రా అంటే ఆర్థికం. డబ్బుంటే అన్నీ ఉన్నట్టే అని మనం అనుకుంటాం. కానీ డబ్బు ఉన్నా కొన్ని లేనటువంటివి ఉంటాయి. ₹1,00,00,000 ఉన్నా మంచి ఆరోగ్యం ఉండదు. మంచి ఇల్లు ఉన్నా ఆ ఇంట్లో నిద్రించే యోగం ఉండదు. మంచి భోజనము పెట్టేటువంటి వాళ్ళు ఉన్నా మన ఇంట్లో అది తినటానికి మనకు టైం ఉండదు. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి నవంబర్ నెలలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది కొంత కోపానికి గురి చేస్తుంది. సహజంగా ఇందాక నేను చెప్పిన విషయాలలో ఆరోగ్యం బాగోకపోయినా కోపాన్ని మనము తగ్గించుకోవచ్చు. సరే, అన్నము లేకపోయినా ఎవరో ఒకళ్ళు పెడతారులే అని చెప్పి ఓపిక లేక కోపాన్ని తగ్గించుకోవచ్చు. సరే, మనసు బాగోలేదు, మనకి పక్క వాళ్ళలాగా ఇళ్ళు బంగళాలు లేవు అని అనుకున్నా సర్దుకుని ముందుకు వెళ్ళచ్చు. అసలు జేబులో అనా పైసా లేదు అంటేనే విపరీతమైన కోపం వస్తుంది. కాబట్టి కోపాన్ని అధిగమించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇది ఉద్యోగంలో వచ్చేటువంటి కొన్ని చికాకులు చాలా ఒత్తిడిని తెస్తాయి. ఈ మాసంలో మీకు మరింత బాధ్యత కూడా పెరగచ్చు ఉద్యోగంలో. వ్యాపార రంగములో ఉన్నటువంటి వారికి కూడా గతములో మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలను మించి కొన్ని పనులు చేయాల్సిన సందర్భాలు ఈ మాసంలో వస్తాయి. లేకపోతే మీకు వ్యాపారములో సహకరిస్తున్నటువంటి వ్యక్తులకి ఇబ్బంది రావడంతో మీరు కొంత వారి మీద ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే మనము తల్లిదండ్రులని స్మరణం చేసుకుంటాం. ఊళ్ళో ఉంటే మనకేదో పొలం ఉంది కదా, ఇల్లు ఉంది కదా, ఏదో ఉంటాము, ఇక్కడ ఎందుకు వచ్చిందిరా నాయన అని అంటాం, కానీ వెళ్ళలేం కదా. అలవాటు పడిపోయిన శరీరాలు వెళ్ళవు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది తాత్కాలికము మాత్రమే. ఈశ్వరుడు అప్పుడప్పుడు అందరినీ పరీక్షిస్తూ ఉంటాడు. ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది వల్ల కోపం పెరిగి ఆవేశంగా మాట్లాడి శత్రువులని సంపాదించుకుంటాం మనం. కాబట్టి శత్రువులు వద్దు, కోపాన్ని తగ్గించుకోండి. కోర్టు వ్యవహారాలు కూడా మీరు అనుకున్న విధమైనటువంటి ఫలితాలను ఇవ్వవు. న్యాయ వ్యవస్థలో కూడా మీకు కొంత ఎదురు దెబ్బే తగులుతుంది. సొంత వారే వెన్నుపోటు పొడవటానికి చుట్టూ నుంచుంటారు. మనకు తెలుసు వాడు వెనకుంటే పొడుస్తాడని, కానీ వాడు వెనకే ఉంటాడు. వాడి వెనక్కి మనం వెళ్ళలేం, మన ముందుకి వాడిని రమ్మని మనం చెప్పలేం. కాబట్టి ఓపికతో కాలము కోసం ఉండాలి. సమయం వస్తుంది, అతి త్వరలోనే వస్తుంది. వచ్చినప్పుడు అంతకి 1000 వడ్డీతో మనకి ఇచ్చినటువంటిదంతా కూడా మనం తిరిగి ఇవ్వచ్చు. ఓపిక ప్రధానం. వృశ్చిక రాశి వారు
నవంబర్ నెలలో ఈ సవాళ్ళన్నిటినీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అది విదేశాలలో ఉన్నారా, స్వదేశంలో ఉన్నారా, ఆ మంచి స్థితిలో ఉన్నారా, ఏమీ లేని దారిద్ర్యంలో ఉన్నారా, మధ్యంతరంగా ఉన్నారా, అటు ఇటు కాకుండా ఉన్నారా, అందరికీ కూడా ఈ ప్రమాదం అయితే స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇలా మీరు అజాగ్రత్తగా ఉండటం ద్వారా అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మనము ప్రతి వాళ్ళము అంతేలేండి, అన్ని రాశుల వాళ్ళు, ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఏదీ కనబడినటువంటి దేవుడి మీదో, ఏమీ మాట్లాడలేనటువంటి తల్లిదండ్రుల మీదో, మన పని వాళ్ళ మీదో, మన కింద పనిచేసే వాళ్ళ మీదో అరుస్తాను తప్ప పై అధికారి మీద అయితే అరవలేంగా, కనిపించే దేవుడి మీద అరవలేంగా. స్వామీజీలు కనిపిస్తారు, వాళ్ళ మీద అరవలేం కదా. దేవుడి విగ్రహాల దగ్గరికి వెళ్ళి అరుస్తాం, లేదా వాళ్ళని పూజించమని చెప్తాం. మనకెందుకు అని చెప్పి దూరంగా ఉంటాం. పూజల వల్ల, మనం చేసేటువంటి పనుల వల్ల కలిసి వస్తే అందరూ అదే పని చేస్తారు. కర్మంగా మనకు ఉన్నటువంటి కర్మ ఫలితం ద్వారా కొంత అటు ఇటు అవుతాయి. ఓపికతో ఉండాలి. విద్యార్థులు కూడా ఓపికతో ఉండండి, విజయం వరిస్తుంది. ఉద్యోగంలో కొంత మార్పు వచ్చినప్పటికీ ఆ మార్పు సత్ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో కూడా మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా 1000 రూపాయలై తిరిగి వస్తుంది. కుటుంబ పరంగా గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ప్రధానమైనటువంటి ఇబ్బంది అనేటువంటి సమస్య తెల్లవారితే మళ్ళీ ఆర్థిక సమస్య తీరేంత వరకు కూడా వెన్నాడుతూనే ఉంది. తొందరపాటుతో ఖర్చులు చేయకండి. మీ స్థితిని తలుచుకుంటూ ఖర్చు చేయండి. ఆర్భాటానికి పోయి ఎచ్చుగా ఖర్చులను పెట్టి అప్పుల పాలవకండి. క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టానుసారంగా గోకేస్తే నెలాఖరులో మీరు బిల్లు కట్టాలి. కాబట్టి నెలాఖరులో చూసుకుందాంలే అని అనుకోవద్దు. ఉంటేనే క్రెడిట్ కార్డు గోకండి. లేకపోతే కనుక క్రెడిట్ కార్డు ఎక్కడైనా భూమిని గోకి దాంట్లో దాచేసేది. పౌర్ణమి తర్వాత అంటే నవంబర్ 15 తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఆర్థిక స్థితిగతులన్నిటికీ కూడా పూర్తిగా భిన్నమవుతుంది. లావాదేవీలు బాగా జరుగుతాయి. మీరు పెట్టుకున్నటువంటి నమ్మకము ప్రతిదీ కూడా నిజమవుతుంది. మీ కష్టానికి సత్ఫలితాలు వస్తాయి. సడన్గా మీరు యాక్టివ్ అయిపోతారు. అపారమైనటువంటి చైతన్యంతో పనిచేస్తారు. అలాగే మనోధైర్యము బాగా పెరుగుతుంది. పౌర్ణమి తర్వాత మీ మీద మీకు నమ్మకం రావటమే పరమాత్మ చేసేటువంటి పరీక్ష. మన మీద మనకి నమ్మకం ఉండాలండి. జాతకాలు, గ్రహాలు అవి తర్వాత, ఫస్ట్ మన మీద మనకి నమ్మకం రావాలి. నమ్మకం కలగాలి. నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు మనం ఏం చేసినా మనకది సత్ఫలితాలను ఇస్తుంది. నమ్మకమే మీ మీదే మీకు నమ్మకం ఉండకపోతే మీరు ఏం చేసినా సరే వికటిస్తాయి. కాబట్టి పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారికి మీ మీద మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, స్త్రీలు ఎంతో లాభాన్ని చవిచూస్తారు. ఆర్థికంగా చాలా దృఢంగా పుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరికీ కూడా ఉన్నదంతా దానం చేయండి అని నేను చెప్పను. కానీ ఉన్న దాంట్లో 1/4 వంతైనా దాన ధర్మాలు చేయండి. మీ పూర్వీకులు అలా చేయగలిగారు కాబట్టే ఇవాల్టికి మీరు కొద్దో గొప్ప ఇంట్లో దీపారాధన చేసుకోగలుగుతున్నారు. ధర్మంగా 100% ఉండకపోయినా 10% ఉంటున్నారు. ఇప్పుడు మీరు చేసేటువంటి దాన ధర్మాల ద్వారా నీ కుమారుడు, వారి యొక్క కుమారులు ఉంటారు. ఎంతసేపు ఉన్నదంతా మనం దాచుకుందాం, మనం ఫిక్స్డ్ చేసుకుందాం,
మనకి ఎవరు ఇవ్వరు అని మనం అనుకుంటే రేపు పొద్దున మనకి ఇచ్చేటువంటి వాడు కూడా మనకివ్వడు. డబ్బే శాశ్వతం కాదు. దానము చేసేటువంటి సద్భావన సద్బుద్ధి కూడా మనకు కలిగి ఉండాలి. అటువంటి ప్రయత్నాలని పౌర్ణమి తర్వాత చేయండి. కార్తీక మాసములో కుదిరితే వృశ్చిక రాశి జాతకులు మీ ఇంట్లో శివారాధనని చేయించుకోండి, రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. పిల్లలకి గుడులు గోపురాలు మన సనాతన ధర్మం గురించి తెలియచేయండి. ఇటువంటి ధర్మ మార్గంలో మీరు గనక పౌర్ణమి తర్వాత ప్రయాణం చేయగలిగితే అపారమైనటువంటి విజయాలను పొందుతారు. ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వారు రుద్రయాగములో పాల్గొనండి. శ్రీ శుభంకరి సేవా సమితి 9వ పర్యాయము ఈసారి శ్రీశైల మహాక్షేత్రంలో శతరుద్ర పారాయణ పూర్వక శతరుద్ర హోమ సహిత శివ పంచాయతన మహారుద్ర యాగాన్ని నవంబర్ 22 నుంచి 25 వరకు చేస్తారు. తప్పనిసరిగా మీ గోత్రనామాలను నమోదు చేయించుకుని ఆ యాగంలో పాల్గొనండి. స్వదేశీయస్తులు కూడా పాల్గొవచ్చు అవకాశం ఉంటే. లేని ఎడల ఇంట్లో మంచి సద్బ్రాహ్మణులను పిలిపించి రుద్రాభిషేకం చేయించుకోండి. వారికి మంచిగా భోజనము తాంబూలాలను ఇచ్చి వారి అనుగ్రహాన్ని పొందండి. మీకు చెప్తున్నాను, తప్పనిసరిగా నవంబర్ మాసంలో విశేషమైనటువంటి అనుగ్రహాలని వృశ్చిక రాశి జాతకులు పొందగలుగుతారు. తద్వారా మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడి యొక్క కటాక్షాన్ని అపారంగా వృశ్చిక రాశి వారు పొందుతారని ఆశిస్తూ, శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరి సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు. ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని గణపతిని అలాగే విష్ణుమూర్తిని అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి 100 దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ సాధువులకి కానీ సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః.